ముంబైలో చూసుకున్నట్టయితే దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడిని ప్రేమించిన ఇద్దరు యువతుల మధ్య వివాదం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరు గొడవ పడ్డారు. అందులో ఓ యువతి కోపం పట్టలేక కాల్పులు జరిపింది. బుల్లెట్ గాయంతో ఓ యువతి మరణించింది. ముంబైలోని శివాజీ నగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వైరల్ గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే ఘటన కలకలం లేపుతుంది. శివాజీ నగర్ కు చెందిన షీఫా షేక్ 19 సంవత్సరాలుగా స్థానికంగా నివాసం ఉండే ఓ యువకుడిని ప్రేమిస్తుంది. ఆ యువకుడు అప్పటికే మరో యువతితో 25 ఏళ్ల వయసులో ప్రేమ వ్యవహారం నడుపుతున్నారు. ఆ యువకుడు అప్పటికే మరో యువతితో 25 ఏళ్లతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. అటు ఆ బంధం కొనసాగిస్తూనే మరో వ్యక్తితో షీఫాతోనూ ప్రేమ మొదలు పెట్టాడు. ఈ విషయం బయటపడడంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం షీఫా షేక్ ఆ యువతి ఫోన్ చేసి మాట్లాడడానికి పుర్కానియా మసీద్ దగ్గరకు రమ్మని పిలిచింది. అక్కడ ఇద్దరు తమ ప్రియుడు గురించి వాదులాడుకున్నారు. మాట పెరగడంతో కోపం పట్టలేక ఆ యువతి వెంట తెచ్చుకున్న పిస్టల్ తీసి షీఫా షేక్ పై కలుపులు జరిపి పారిపోయింది. పాయింట్ బ్లాంక్ లో కాల్చడంతో బుల్లెట్ షీఫా షేక్ చెంపగుండె వెళ్లి పుర్రెలో చిక్కుకుంది. స్థానికులు వెంటనే స్పందించి షీఫా షేక్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే ఆమె మరణించింది.